ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. నిన్నటిదాకా మన మార్కెట్లలో అంతా పండగ వాతావరణం కదా. స్థానిక రాజకీయాలు ఇన్వెస్టర్లకు విపరీతమైన ఉత్సాహాన్నిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ దూసుకుపోతోంది, తమిళనాడులో డీఎంకే వెనుకబడింది అన్న వార్తలతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అద్భుతమైన లాభాల్లో ముగిశాయి. అవును, అదొక చాలా సానుకూలమైన సెంటిమెంట్. అందరూ రేపు కూడా లాభాల పంటేనే ఆశిస్తున్నారు. ఖచ్చితంగా. కాని రాత్రికి రాత్రి ఇక్కడికి 3000 మైళ్ల దూరంలో ఉన్న మధ్యప్రాచ్యంలో ఒక దక్షిణ కొరియా కార్గో నౌక ఇంజిన్ గదిలో భారీ పేలుడు జరిగింది. యుఏఈకి చెందిన చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. ఈ ఒక్క రాత్రి పరిణామం ఉదయం కల్లా మన దేశీయ మార్కెట్ విజయాలను పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితిని తెచ్చింది. నిజమే, ఇది మార్కెట్ల అసలు స్వభావాన్ని కళ్ళకొట్టినట్లు చూపుతోంది కదా. అవును. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు ప్రధాన ఆధారం మే 4, 2026 నాటి ప్రీ మార్కెట్ నివేదిక. అమెరికా, ఇరాన్ మధ్య అకస్మాత్తుగా రగులుకున్న ఈ భౌగోళిక రాజకీయ మంటలు ఎక్కడో ఉన్న మన భారతీయ బ్యాంకింగ్, ఐటీ రంగాలను నేరుగా ఎలా దెబ్బతీయబోతున్నాయో ఈరోజు డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా డీకోడ్ చెయ్యాలి. అంటే స్థానికంగా మన ఆర్థిక మూలాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్స్ అనే పెద్ద సుడిగుండం ముందవి నిలబడలేవు. ముఖ్యంగా ఆ సుడిగుండం కేంద్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అయినప్పుడు. ఇది ఎలా ఉందంటే, ఒకవైపు స్థానిక క్రికెట్ మ్యాచ్లో మన జట్టు గెలిచిందని సంబరాలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా స్టేడియం బయట ఒక పెద్ద తుఫాను రావడం లాంటిది. ఆ భౌగోళిక రాజకీయ తుఫాను మన స్థానిక విజయాలను ఎలా కమ్మేసిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. మంచి ఉదాహరణ చెప్పారు. ఆ తుఫాను ప్రకంపనలు ప్రపంచంలోని ప్రతి స్టాక్ మార్కెట్కి చేరుకుంటాయి. అందుకే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గరే మనం కాసేపు ఆగాలి. ఎందుకంటే అసల కథంతా అక్కడే మొదలైంది కదా. ఈ మార్గం ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది అని మన నివేదిక చెబుతోంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఒక పదాన్ని నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించారు. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రాజెక్టు ఫ్రీడమ్ను ప్రకటించారు. దీని ప్రకారం ఆ సముద్ర మార్గం గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఒక నిమిషం చూస్తే ఇది మార్కెట్లకు ఒక భరోసా ఇవ్వాల్సిన వార్త కదా. ప్రపంచంలోని 20% పైగా ముడిచమురు అక్కడ్నుండే వెళుతుంది. అక్కడ అమెరికాలాంటి అగ్రరాజ్యం భద్రత కల్పిస్తామంటే సప్లైకి ఇబ్బంది ఉండదు కదా. సాధారణ పరిస్థితుల్లో అయితే మీరన్నది 100% నిజం. ట్రేడర్సు అలాగే భావిస్తారు. కాని ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ రక్షణ అనే ప్రకటన ఇరాన్కు ఒక ప్రత్యక్ష సవాలుగా మారింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ గందరగోళం గురించే నేను అడగబోతున్నాను. ఇక్కడ వస్తున్న వార్తలు పూర్తిగా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి కదా. అవును, చాలా విరుద్ధంగా ఉన్నాయి. అంటే 2 అమెరికన్ నౌకలు సురక్షితంగా ఆ మార్గం గుండా వెళ్లాయని ట్రంప్ ఒకవైపు అధికారికంగా చెబుతున్నారు. కాని ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం అసలు ఏ నౌకలు అక్కడ్నుండి వెళ్లడం లేదని, పైగా తాము అమెరికా నౌకలపై క్షిపణి దాడులు చేశామని ప్రకటించింది. ఈ వార్తలను ఎలా తీసుకోవాలి? ఇక్కడే మనం మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. మన విశ్లేషణ ఉద్దేశం ఇరాన్ చెబుతోంది నిజమా లేక అమెరికా చెబుతోంది నిజమా అని పక్షపాతం వహించడం కాదు. కేవలం నివేదికల్లో ఉన్న వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నాం. ఖచ్చితంగా మనం ఎవరి వైపు ఉండడం లేదు. కాని ఈ విరుద్ధమైన ప్రకటనలు చూస్తుంటే ఒకే సినిమా చూసి ఇద్దరు వేర్వేరు కథలు చెప్పినట్లుగా ఉంది. మరింత గందరగోళమున్నప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లు దీన్ని ఎలా అర్థం చేసుకుంటాయి? మార్కెట్లో ఒక డిటెక్టివ్ లాగా ఎవరు నిజం చెబుతున్నారు అని పరిశోధించవు కదా. 2 అణు సామర్థ్యమున్న దేశాలు ఒకే సంఘటన గురించి పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పుడు మార్కెట్ కేవలం ఆ విరుద్ధతను మాత్రమే చూస్తుంది. ఓహో, అంటే క్లారిటీ లేకపోవడమే మార్కెట్లకు పెద్ద సమస్య అన్నమాట. ఖచ్చితంగా. ఎప్పుడైతే వాస్తవాల మధ్య ఇంత పెద్ద అగాధముంటుందో మార్కెట్లు ఎప్పుడూ అత్యంత చెత్త దృశ్యాన్ని, అంటే వర్స్ట్ కేస్ సినారియోను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభిస్తాయి. అంటే నిజం బయటకు వచ్చేలోపే మార్కెట్ తన అత్యవసర రక్షణ కవచాన్ని వేసుకుంటుంది, అంతేనా? అవును, సరిగ్గా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ నివేదికలో ధృవీకరించబడిన కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి కదా, అవి మనం గమనించాలి. అవును. దక్షిణ కొరియా కార్గో నౌక ఇంజిన్లో పేలుడు, యుఏఈ ట్యాంకర్పై దాడి, అలాగే ఫుజేరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో డ్రోన్ దాడులు, అక్కడ మంటలు చెల్లరేగడం. దీనికి ప్రతిస్పందనగా అమెరికా సెంట్రల్ కమాండ్ హెలికాప్టర్లను ఉపయోగించి ఇరాన్ పడవలను ధ్వంసం చేసింది. మరియు అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే
తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు కూడా. ఈ వాస్తవ దాడులు, వార్నింగ్స్ జరిగినందువల్లే కదా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముడిచమురు అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శరీరంలో ప్రవహించే రక్తం లాంటిది. ఆ రక్తనాళం బ్లాక్ అయితే మొత్తం శరీరానికే ప్రమాదం కదా. మీరన్నది కరెక్టే. ఈ నిర్దిష్ట దాడులు ఖచ్చితంగా ఒక ట్రిగర్. కానీ మనం ధరల పెరుగుదల వెనుక ఉన్న అసలు మెకానిజంను గమనించాలి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెలుకు $115 దాటింది. బాబోయ్, $115? అవును, ప్రస్తుతం $114 వద్ద ట్రేడ్ అవుతోంది. WTI క్రూడ్ ధర బ్యారెలుకు $105 వద్ద ఉంది. మార్కెట్ కోణంలో ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు. కాని నాకిక్కడొక సందేహం వస్తోంది. ఈ 2 ట్యాంకర్లు ఆగిపోవడం వల్ల ప్రపంచ చమురు సరఫరా ఒక్కసారిగా ఆగిపోలేదు కదా. అంటే ప్రస్తుతం చమురు నిల్వలు బాగానే ఉన్నాయి. అయినా సరే ధరలు ఎందుకు ఇంత దారుణంగా పెరిగాయి? ఇది నిజంగా సరఫరా ఆగిపోవడం వల్ల జరుగుతోందా? దీన్నే మనం ఫియర్ ప్రీమియం అంటాం. ఫ్యూచర్స్ ట్రేడర్లు రేపు పొద్దున ఇరాన్ ఆ జలసంధిని పూర్తిగా మూసేస్తే పరిస్థితి ఏమిటిని ఆలోచిస్తారు. లేదా అమెరికా ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటిస్తే పరిస్థితి ఏమిటి అని వాళ్లు ఆందోళన చెందుతారు. ఆ అనిశ్చితికి వారు చెల్లించే మూల్యమే ఈ ఫియర్ ప్రీమియం. అవును, సరఫరాల్లో నిజమైన అంతరాయం రాకముందే కేవలం ఈ భయం వల్లే ప్రతి బ్యారెల్ మీద అదనంగా $10 నుండి $15 పెరుగుతాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, ఆ ముడి చమురు అనేది కేవలం పెట్రోల్ బంకులో మనం కొట్టించే ఇంధనం మాత్రమే కాదు, అదొక ఇన్విజిబుల్ ట్యాక్స్, అంటే కనిపించని పన్ను లాంటిది. నిజమే. తయారీ రంగం నుండి ప్యాకేజింగ్, రవాణా, సూపర్ మార్కెట్లోని వస్తువుల వరకు ప్రతి దశలోనూ ఈ చమురు ధరల పెరుగుదల ఒక అదనపు ఖర్చును మోపుతుంది కదా. ఆ భయం మొత్తం మార్కెట్లను ఎలా ఆవహించిందో మనకు అమెరికా మార్కెట్ల పతనం చూస్తే అర్థమవుతోంది. నివేదికలో ఇచ్చిన గణాంకాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అవును, ఆ నంబర్స్ ఒకసారి గమనించండి. డౌజోన్స్ 1.13%, S&P 500 1.4% పతనమయ్యాయి. నాస్డాక్ కూడా 1.2% మేర పడిపోయింది. కేవలం ఒక్కరోజులో ఇంత పెద్ద ఇండెక్సులు ఇంతలా పడిపోవడమనేది సాధారణ విషయం కాదు. కాని ఇక్కడే నాకొక పెద్ద లాజికల్ డౌట్ వస్తోంది. ఏంటది? ఫండమెంటల్స్ చూస్తే అమెరికాలో బలమైన ఆర్థిక డేటా ఉంది కదా. కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదెలా ఉందంటే, వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్నామని సంబరపడే లోపే మన స్కూల్ బిల్డింగ్కి మంటలంటుకున్నాయని కెరేయడం లాంటిది. హాహా, చాలా కరెక్ట్గా చెప్పారు. మరి కంపెనీల ఆదాయాలు అద్భుతంగా ఉన్నప్పటికీ ఫుజేరా ఆయిల్ జోన్లో డ్రోన్ దాడి జరిగితే అమెరికాలోని ఒక టెక్ కంపెనీ షేరు విలువ ఎందుకు రాత్రికి రాత్రి తగ్గిపోవాలి? ఈ భౌగోళిక రాజకీయాల భయం ఎల్లప్పుడూ ఆర్థిక మూలాలను పక్కన పెట్టేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం విక్స్ ఇండెక్స్ వైపు చూడాలి. ఈ నివేదికలో విక్స్ ఇండెక్స్ ఒక్కసారిగా 7.5% పెరిగిందని స్పష్టంగా ఉంది. అవును, శుక్రవారం నాటి 17 స్థాయి నుండి 18.3 స్థాయికి చేరుకుందని నివేదికలో చదివాను. అసలు ఈ విక్స్ ఇండెక్స్ అంటే ఏమికి? విక్స్ అనేది మార్కెట్లో భయాన్ని సూచించే ఒక కొలమానం. ఫండ్ మేనేజర్లు తమ పోర్ట్ఫోలియోలను కాపాడుకోవడానికి ఆప్షన్స్ మార్కెట్లో ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కొంటున్నారో ఇది తెలియజేస్తుంది. ఇది మార్కెట్లో స్పష్టమైన బలహీనతను చూపిస్తోంది. అంటే ఇన్వెస్టర్లు విపరీతంగా భయపడుతున్నారనేది స్పష్టమైంది. ఆ ఇన్సూరెన్స్ కొనడానికి వాళ్ళు షేర్లు అమ్ముతున్నారా? మంచి లాభాల్లో ఉన్న కంపెనీల షేర్లను ఎందుకమ్మాలి? ఇక్కడే ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ మెకానిజం పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో 100 కోట్లు నిర్వహించే పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లకు మొట్టమొదటి ప్రాధాన్యత తమ లాభాలను పెంచుకోవడం కాదు. మరింకేంటి? ఉన్న మూలధనాన్ని, అంటే తమ క్యాపిటల్ను కాపాడుకోవటం, అంటే రిస్క్ను తగ్గించుకోవడం అన్నమాట. డీరిస్కింగ్ అంటారు దీన్ని. ఓహో, రిస్క్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఈక్విటీల నుండి డబ్బును తీసి సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లిస్తారన్నమాట. అవును, నగదు లేదా ట్రెజరీ బాండ్ల లాంటి సేఫ్ హేవెన్స్ వైపు వెళ్తారు. ఈ ప్రాసెస్లో వారు ఆ కంపెనీ చెడ్డది అనో లాభాలు రావడం లేదనో అమ్మరు. తమకు అత్యవసరంగా నగదు కావాలి కాబట్టి అత్యంత సులభంగా అమ్ముడుపోయే షేర్లను, అంటే హైలీ లిక్విడ్ స్టాక్స్ను ముందుగా అమ్మేస్తారు. అర్థమైంది. అందుకే మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు కూడా ఈ భౌగోళిక రాజకీయాల సునామీలో కొట్టుకుపోతాయి. ఖచ్చితంగా. ఇది చాలా స్పష్టమైన వివరణ. మార్కెట్లు లాజిక్ కంటే కూడా వోలటాలిటీకి ఎంత వేగంగా స్పందిస్తాయో ఇది తెలియజేస్తోంది.
సరే, ఇప్పుడు మన పరిశీలనలో అత్యంత కీలకమైన భాగానికి వద్దాం. ఈ భౌగోళిక రాజకీయాల భయం ఎక్కడో ఉన్న మన దేశీయ మార్కెట్లకు ఎలా ప్రవహిస్తుంది? అదే కదా అసలు పాయింట్. అమెరికా మార్కెట్ల పతనం మరియు పెరిగిన చమురు ధరల సెగ మన భారతీయ బ్యాంకింగ్, ఐటీ రంగాలకు ఎలా తగులుతుందో చూడాలి. నివేదిక ప్రకారం నిన్న భారతీయ మార్కెట్ ముగిసే సమయానికి 24,200 వద్ద ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు ఉదయానికి 24,077కు పడిపోయింది. అంటే దాదాపు 100 పాయింట్ల గ్యాప్ డౌన్ ఖాయంగా కనిపిస్తుంది గదా. అవును, గిఫ్ట్ నిఫ్టీ పతనమనేది మన మార్కెట్ల ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో చెప్పే ఒక ప్రాథమిక సూచిక. కానీ అంతకంటే ముఖ్యమైన డేటా ఏడీఆర్లలో కనిపిస్తోంది. ఏడీఆర్లు అంటే అమెరికన్ డిపాజిటరీ రెసిప్ట్స్ కదా. అవును, భారతీయ కంపెనీల షేర్లు అమెరికా మార్కెట్లో ఏడీఆర్ల రూపంలో ట్రేడవుతాయి. ఇవి భారతీయ సమయానికి రాత్రిపూట ట్రేడవుతాయి కాబట్టి ఈ రోజు ఉదయం మన మార్కెట్లు ఎలా స్పందించబోతున్నాయో చెప్పే ఒక అద్భుతమైన లీడింగ్ ఇండికేటర్లాగా ఇవి పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడీఆర్లనేవి ఈరోజు మన భారతీయ మార్కెట్ ఎలా ఉండబోతుందో ముందుగా చూపించే సినిమా ట్రైలర్ లాంటివి. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చాలా భయానకంగా ఉండేలా ఉంది. నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఏడీఆర్లు భారీ పతనాన్ని చూశాయి. అవును, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం. నిన్న భారతీయ మార్కెట్లో లాభాలలో ముగిసిన బ్యాంకింగ్ షేర్లు ఏడీఆర్లో మాత్రం 1.5% నుండి 2.5% వరకు పడిపోయాయి. ఇది తాజా ప్రతికూలతను సూచిస్తోంది. ఇక్కడ నాకో పెద్ద ప్రశ్నొస్తోంది. మధ్యప్రాచ్యంలో ఏదో గొడవ జరిగితే మన బ్యాంకింగ్ ఏడీఆర్లు ఎందుకు ఇంత దారుణంగా పడిపోవాలి? మన ముంబైలో ఉన్న ఒక బ్యాంకుకు హర్మూజ్ జలసంధికి సంబంధమేమిటి? ఇది కేవలం గ్లోబల్ సెల్ ఆఫ్ ఒత్తిడా లేక ఈ రంగానికి ప్రత్యక్ష ముప్పుందా? ఇది అర్థం చేసుకోవాలంటే మనం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అంటే ఎఫ్ఐఐల ప్రవర్తనను గమనించాలి. ఆసియా మార్కెట్ల సెంటిమెంటు దెబ్బతిన్నప్పుడు వాళ్లు వెంటనే రియాక్ట్ అవుతారు. అంటే గ్లోబల్ టెన్షన్స్ రాగానే వాళ్లు డబ్బులు వెనక్కి తీసుకుంటాగా? అవును, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ పెరిగినప్పుడు ఎఫ్ఐఐలు ముందుగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేది వర్ధమాన మార్కెట్ల నుంచే. భారతదేశ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు అత్యధికంగా ఉండేదెక్కడంటే ఆ బ్యాంకింగ్ రంగంలో. ఎందుకంటే భారతీయ సూచీలలో బ్యాంకింగ్ రంగానికి అత్యధిక వెయిటేజ్ ఉంటుంది. ఆహా, నేను ఇందాక మీరు చెప్పిన లిక్విడిటీ పాయింట్తో దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. వాళ్లకు అకస్మాత్తుగా నగదు అవసరమైనప్పుడు తమకు అందుబాటులో ఉన్న ఏటీఎంకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్నట్లుగా మన మార్కెట్లోని బ్యాంకింగ్ షేర్లను అమ్ముతున్నారన్నమాట. ఖచ్చితంగా పట్టుకున్నారు. వాళ్లు బ్యాంకింగ్ షేర్లను అమ్మేది ఆ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని కాదు, అవి అమ్మడానికి అత్యంత సులభంగా ఉంటాయి కాబట్టి. ఆ లిక్విడిటీ వల్లే బ్యాంకింగ్ రంగం ఈ గ్లోబల్ సెల్ ఆఫ్కు ముందుగా బలవుతోంది. మరి ఐటీ రంగం పరిస్థితేంటి? అక్కడ కూడా ఏడీఆర్లో భారీ నష్టాలు చవిచూశామని నివేదిక చెప్తోంది. ఇన్ఫోసిస్ భారతీయ మార్కెట్లో ముందే నష్టాల్లో ఉండగా ఏడీఆర్లో మరింత పడిపోయింది కదా. విప్రో కూడా చాలా బలహీనతను ప్రదర్శించింది. అవును, అయితే ఐటీ రంగం కథ బ్యాంకింగ్కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రభావం కేవలం ఎఫ్ఐఐల అమ్మకాల వల్లే కాదు, ప్రత్యక్ష వ్యాపార మూలాల వల్లే పడుతుంది. బిజినెస్ ఫండమెంటల్స్ వల్ల ఐటీ రంగం ఎందుకు ఇంత సున్నితంగా మారుతోంది? గ్లోబల్ టెన్షన్స్కు బెంగళూరులోని ఐటీ కంపెనీలకున్న లింక్ ఏమిటి? వాళ్లేమీ ముడిచిమురుకున్నారు కదా. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది చూడండి. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో దాదాపు 60 నుండి 70% అమెరికా, యూరప్ క్లయింట్ల నుంచే వస్తోంది కదా. అవునొస్తుంది. ఇప్పుడు చమురు ధరలు $115 దాటాయంటే అమెరికాలో రవాణా, తయారీ ఖర్చులు అన్నీ పెరుగుతాయి. దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే అక్కడి కంపెనీల లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గితే వాళ్లు ఖర్చులు తగ్గించుకుంటారు. కరెక్ట్. అప్పుడు ఆ కంపెనీల సీఈఓలు ముందుగా చేసే పని ఏమిటంటే కొత్తగా ప్రారంభించాల్సిన ఐటీ ప్రాజెక్టులను ఆపేయడం లేదా వాయిదా వేయడం, తమ బడ్జెట్లను కుదించుకోవడం. ఓహో, అంటే అమెరికన్ క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను తగ్గిస్తే దానర్థం మన ఐటీ కంపెనీల ఆర్డర్ బుక్స్ తగ్గిపోతాయన్నమాట. సరిగ్గా అదే. ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉన్నప్పుడు కంపెనీలు కేవలం వ్యవస్థను నడిపే కనీస ఖర్చులకే పరిమితమవుతాయి. దాన్ని నాన్ డిస్క్రెషనరీ స్పెండింగ్ అంటారు. ఈ పరోక్ష ప్రభావం మన ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై పడుతుందని ట్రేడర్లు ముందే అంచనా వేసి మన ఐటీ ఏడీఆర్లను కిందకి లాగేశారు. నిజంగా ఇదంతా ఒక కనెక్టెడ్ వెబ్లాగే ఉంది గదా.
ఒక్కసారి మనం ఈ చైన్ రియాక్షన్ను సారాంశంగా చూస్తే స్థానిక రాజకీయ వార్తలతో ఉత్సాహంగా ప్రారంభమైన మన మార్కెట్ సెంటిమెంట్, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో క్షిపణి దాడులు, ఆ ట్రంప్ వార్నింగ్లు, సెంచరీ దాటిన ముడిచెమురు ధరల కారణంగా ఎలా తలకిందులైందో మనకు స్పష్టంగా అర్థమైంది. అవును, చివరగా ఇది మన ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై స్పష్టమైన ఒత్తిడిని తీసుకురాబోతోందని నివేదిక ద్వారా తేలిపోయింది. ముగించే ముందు ఈ మొత్తం విశ్లేషణ నుండి పుట్టుకొచ్చిన ఒక ప్రకోపకర ఆలోచనను నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చెప్పండి. ఇదంతా చూస్తుంటే ఒక విషయం అనిపిస్తోంది. కేవలం ఒక చిన్న సముద్ర జలసంధిలో అంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో జరిగే గొడవలు మన స్టాక్ మార్కెట్ సంపదను ఇంతలా ఆవిరి చేస్తున్నాయి కదా. మరి రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ భౌగోళిక రాజకీయాల నుండి మన మార్కెట్లను వేరు చేయడానికి, అంటే డీకపుల్ చేయడానికి, పునరుత్పాదక శక్తి అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ రంగం వైపు పెట్టుబడులను మళ్లించటం ఒక అత్యవసర వ్యూహంగా మారుతుందా? అది చాలా లోతైన ఆలోచన. అంటే 10 ఏళ్ల తర్వాత ఐటీ కన్నా సోలార్ రంగమే మార్కెట్లను శాసిస్తుందా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. శ్రోతలు కూడా ఈ కోణంలో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఆలోచనతో ఈరోజు మన లోతైన విశ్లేషణలు ముగుస్తున్నాము. ఎప్పటిలాగే మరింత ఆసక్తికరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం.